దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన పెద్దలకు, చిన్నలకు, అవనస్తులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క దినాలు ఎలా ఉన్నాయి అని అంటే, వాతావరణము ఉండవలసినటువంటి దానికంటే మరింత ఎక్కువ వేడిగా ఉండటం, ప్రకృతి అంతా విరుద్ధంగా ఉండటం. కారణం ఏంటంటే, దేవుని మాట మానవుడు వినట్లేదు కనుక ప్రకృతి మనిషికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంది. అందుకనే మనం కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. అర్థమవుతుందండి? మీరు పెద్దవారైనా చిన్నవారైనా ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఆత్మీయంగా ఎదగండి. అర్థమవుతుందా? దాన్ని బట్టి మీరు నడుచుకోండి. సమయానికి భోజనాన్ని, టిఫిన్ తింటూ ప్రభువును స్తుతిస్తూ ఉండండి. వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉండమాకండి. చూడండి, ఎందుకనంటే ప్రసంగి గ్రంథం అంటాడు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చూసారా? మనం కొన్ని విషయాల్లో అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది జరగట్లేదు, అది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండని ఎన్నో ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ ప్రసంగిలో ప్రతిదానికి సమయం కలదు. ఏదైతే ఉందో దానికి ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి సమయం కలదంటే నువ్వు ఇప్పుడే జరిగిపోవాలనుకుంటావు. కానీ దేవుడు అది ఎప్పుడు జరగాలో దాన్ని నిర్ణయించాడు. ఆ సమయానికి జరిగిద్ది. నువ్వు ఇవాళ జరిగిపోవాలంటే కుదరదు. అది ఎప్పుడు జరగాలో అది ఆయన ఆ సమయానికి జరిగిస్తాడు. అలాగే ఆకాశం కింద ప్రతి ప్రయత్నమును సమయం, అంటే చాలామంది ప్రయత్నాలు చేస్తారు. అది అని, ఇదని, ఆ జాబు, ఈ జాబు, ఎన్నో ప్రయత్నం. కానీ ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తారు, పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు, లేకపోతే ప్రజల బిడ్డలారా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ అంటాడు, ఆకాశం క్రింది ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఆకాశం కింద నువ్వు ఏవైతే చేస్తున్నావో ప్రతిదానికి అర్థమవుతుందండి, సమయం కలదు అని చెప్తున్నాడు. కనుక మీరు అర్థం చేసుకోండి. మరి దానిని బట్టి ప్రభువారు మనకి ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఇస్తారు. అంతవరకు ఎదురు చూస్తూ ప్రార్థించాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. అర్థమవుతుందండి? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదానికి సమయం కలదని మాతో చెప్తూ ఉన్నారు. నిజమే, మేము తొందరపడటం వల్ల మురుడు ఎక్కువ అవదు, మురుడు తక్కువ అవదు. సమయానికి జరుగుతాయి. కానీ విశ్వాసంతో ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి. కుటుంబాలని, బిడ్డలను దీవించండి. అనారోగ్యంతో ఉన్నవారిని, హాస్పిటల్లో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. ఇంటి దగ్గర భార్యాభర్తలకు నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి. అన్నదమ్ములకు నెమ్మది ఇవ్వండి. అక్క చెల్లెలకు నెమ్మది ఇవ్వండి. పిల్లలు వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి. అలాగే నాయనా స్తోత్రాలు, ఇల్లు లేని వారికి ఇల్లును దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.